నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫైట్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పంచాయతీ పాలక వర్గాలకు గడువు ఉన్నప్పటికీ 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ నుంచే ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. 1-2 రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమాచారం పంపిందని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైన సూచనలు కూడా చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండడంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారని ఒక సమాచారం ఉంది. ఇక ఎన్నికలను ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ ప్రతిపాదనపైన ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు పంచాయతీ స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి 4 విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియలను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. ఏప్రిల్ వరకు పంచాయతీ ఎన్నికలకు గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో పండుగ ఉండడంతో ఆ నెలలోనే 20వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు. ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండటం, పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ సైతం ఆ కాలంలోనే ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక షెడ్యూల్కు ముందు కొన్ని పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీలు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెలలో పంచాయతీలను విభజించి పాత పంచాయతీలతో పాటే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే తక్కువ సమయం ఉండటం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఎన్నికల కమిషన్ హడావుడి చూస్తుంటే వచ్చే నెలలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైనట్టే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.